హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రతిరోజు చేస్తున్నటువంటి విమర్శలు ఏదైతే రెండు ప్రభుత్వాలు చేస్తున్నాయో, రోజు విమర్శలాగానే ఇదొక చిన్న అంశం అని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు గారు టీటీడీ ప్రసాదం అయినటువంటి లడ్డు పైన తీవ్రమైన కామెంట్ చేశారు. లడ్డులో వాడుతున్నటువంటి నెయ్యి నాణ్యత లేదు, జంతు కొవ్వు దాంట్లో కలిపారు అనేది తీవ్రమైన కామెంట్ నిన్న చేశారు. అది కూడా తన యొక్క సొంత పార్టీ మీటింగ్లో ఈ కామెంట్ చేశారు. ఎప్పుడైతే మీరు ఇట్లాంటిది జరిగింది అని చెప్పి మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఎక్కడైనా కంప్లైంట్ చేశారా? మేమైతే ఇంతవరకు ఎక్కడ కూడా ఏ మీడియాలో కూడా గత సంవత్సర కాలంలో మీరు దీనిపైన ఎక్కడ మాట్లాడినట్టుగా లేదు. సరే, ఒకవేళ మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు వెంటనే ఎందుకు చెప్పలేదు? నిన్న మీరు జరుగుతున్నటువంటి మీ పర్సనల్ పార్టీ మీటింగ్లోనే ఎందుకు చెప్పారు? ఒకటి. సో ఇటువంటిది జరిగినప్పుడు మీరు బయట కంప్లైంట్ ఇచ్చారా? ఇస్తే ఎవరైనా అరెస్ట్ చేశారా? విచారణ జరిగిందా? మూడో అంశం ఏంటంటే, మీరు మాలాగా ఒక కామన్ మ్యాన్ కాదు. సో మీరు ఒక ఏపీ సీఎం హోదాలో ఉండి మీరు ఇట్లాంటి కామెంట్స్, అది కూడా ఒక పవిత్ర ప్లేస్ అయినటువంటి టీటీడీ, ఎన్నో కోట్ల మంది భక్తులు భారతదేశంలో కాదు, మన తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం అంతటా కూడా దీనికి చాలామంది భక్తులు ఉన్నారు. దీన్ని ఎంతో పవిత్రంగా కొలుస్తారు. లడ్డు ప్రసాదం అంటేనే టీటీడీ స్పెషల్. ఏ దేవుడి ప్రసాదమైనా సరే, ఎవరైనా సరే మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేది మనము టీటీడీ లడ్డుకి. సో అట్లాంటి ప్రసాదం పైన ఒక సీఎం హోదాలో ఉండి మీరు ఇట్లాంటి కామెంట్ చేశారంటే దానిపైన తీవ్రంగా దానిపైన విచారణ జరగాలి. నిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఈ సంవత్సరం నుంచి ఎంతోమంది ఎన్ని కోట్ల మంది లడ్డూలు తిన్నారు. మరి ఏంటి పరిస్థితి? మీరు ఏదో రోజు చేసేటువంటి మీ పార్టీ రాజకీయాల కామెంట్స్ కాదు ఇది. సో మీరు రోజు వైసీపీ మీద ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉంటారు, వైసీపీ వాళ్ళు మీ మీద చేస్తూనే ఉంటారు. కానీ ఈ కామెంట్ మీరు చేసింది మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదము కాదు. ఇది రెండు పార్టీలకు సంబంధించిన అంశం కాదు. ఇది ఒక భారతదేశానికి సంబంధించినటువంటి అంశం. ప్రతి ఒక్కరు దీనిపై స్పందించాలి. హిందువులే కాదు, దీంతోపాటు ఇతర మతాల వాళ్ళు కూడా ఈ లడ్డు పైన కొంచెం ఇష్టం ఉంటుంది, వారికి ఎక్కువ తెలిసి ఉంటుంది. సో దీంట్లో ఇది కనుక నిజమైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు ప్రభుత్వం మీరే బయటకు వచ్చి ఎవరిపైన విచారణ జరిగి అక్కడ జరిగింది ఏంటిది నిజాలు తెలుసుకొని విచారణ జరిగి అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాలి. ఇది మా యొక్క డిమాండ్. అది కాదు, వాస్తవమా కాదా? అట్లీస్ట్ వాస్తవం అయితే అక్కడ లడ్డు తయారీలో సీసీ కెమెరా ఉంటుంది, సీసీ కెమెరా ఫుటేజ్ మీరు ఏదైనా ఎవిడెన్స్ బయట పెట్టండి. మీరు చేసిన కామెంట్ పైన రేపటి వరకు మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్, ఏదైనా కామెంట్ చేసినప్పుడు దానిపైన ఎంతో కొంత ఎవిడెన్స్ లేదా సీసీటీవీ ఫుటేజ్ కానీ ఎవరైతే దీనిపైన మీకు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో అది మీరు చూపించాలి. ఎందుకంటే అప్పుడున్నటువంటి టీటీడీ చైర్మన్ కావచ్చు, ఈఓ కావచ్చు, మరి ఎక్కడైతే ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ ఎవరైనా కానీ సరే దానిపైన మీకు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏంటి, ఎవరిపైన చర్య తీసుకున్నారు, మీరు తీసుకుంటున్నారా, తీసుకోబోతున్నారా, రేపేం జరుగుతుంది? సో ఇట్లాంటి అంశాలపై మాకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదేదో మీకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వార్త అసలే కాదు. ఇది టీడీపీకి సంబంధించిన వార్త కాదు, లేదంటే జనసేన పార్టీకి సంబంధించిన వార్త కాదు, బీజేపీకి సంబంధించిన వార్త కాదు. ఇది ఒక భారతదేశ కోట్లాది మంది యొక్క నమ్మకం, వారు పెట్టుకున్నటువంటి నమ్మకం. సో ఒక జంతు కొవ్వును తీసుకొచ్చి ఇప్పుడు లడ్డూలో కలిపారనేది తీవ్రమైనటువంటి కామెంట్ అది. సో అది నేను ఎప్పుడైతే విన్నామో అప్పటి నుంచి మేము కూడా సో దీనిపైన ఎలా స్పందించాలి, ఎలా మాట్లాడాలని కూడా మాకు అర్థం కావడం లేదు. మొదటగా మీరు దీన్ని ఎవిడెన్స్ తీసుకొచ్చి ఎవరైతే ఉన్నారో అప్పటి తీసుకొచ్చి మీరు దాన్ని విచారణ జరిపి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేస్తారని మాకు నమ్మకం ఉంది.
లేదంటే మీరు ఒక సీఎంగా ఉండే అర్హత ఎంత మాత్రానికి లేదు. మీరు దీనిపైన మరొకసారి స్పందించి నిజాలు ప్రజలకు చూపించలేని ఎడల మీరు ఇటు సీఎంగా కొనసాగడానికి అర్హత లేదు. లేదా తక్షణమే మీరు సస్పెండ్ అయి దీనిపైన మీరు పూర్తి నిజాలను తీసుకొచ్చి ఆ తర్వాతనే మీరు సీఎంగా అవ్వడానికి అర్హత ఎంతైనా ఉంది. సో దీని గురించి మరొక విధంగా మాట్లాడితే, గత సంవత్సరం నందిని మిల్క్, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారికి సంబంధించినటువంటి నందిని మిల్క్ కాంట్రాక్ట్ అనేది క్లోజ్ అయింది, మరొక కంపెనీకి ఇచ్చారనేది చూసాం. సో నందిని మిల్క్ ఎందుకు కాంట్రాక్ట్ కోల్పోయింది, అసలు కాంట్రాక్ట్లో పార్టిసిపేట్ చేయలేదు. సో అది ఏదైతే నందిని మిల్క్ యొక్క మిల్క్ రేట్స్ పెరిగాయి, 3 రూపాయలు పర్ లీటర్ రేట్ పెరిగినందువల్ల ఈ ధరకు మేము ఇవ్వలేము అని చెప్పేసి తప్పుకున్నారని చెప్పేసి నందిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ దీనిపై స్పందించారు గత సంవత్సరం ఆగస్టు నెలలో. దీనిపైన బీజేపీ అండ్ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడారు. సో ఆ తర్వాత ఎవరికైతే టెండర్లో L1 ఉందో ఆ కంపెనీకి ఈ నెయ్యి కాంట్రాక్ట్ అనేది ఇచ్చారని తెలుస్తుంది. సో అప్పటిన్న టెండర్లు, గత సంవత్సరం ఇచ్చినటువంటి టెండర్లు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బయటికి తీయండి. L1 ఎవరు, L2 ఎవరు, L3 ఎవరు చూడండి. పారదర్శకంగా జరిగిందా, లేదంటే దీంట్లో ఏమైనా పార్షాలిటీ ఉందా, నందిని మిల్క్ను వైసీపీ ప్రభుత్వానికి ఏమైనా ఉందా. సో దీనిపైన వాళ్ళు నందిని మిల్క్ వాళ్ళే క్లారిటీ ఇచ్చారు, మేము ఇవ్వలేకపోతున్నాం ఈ రేట్స్ పైన అని చెప్పేసి, వాళ్ళు తప్పుకున్నామని చెప్పేసి అక్కడున్న అతనే గత సంవత్సరమే అతను డిక్లేర్ చేశారు. సో అందువల్ల మరొకరికి ఇది కాంట్రాక్ట్ వచ్చింది. దీనిపైన ఏమైనా రాజకీయం ఉంది. సో ఆ కాంట్రాక్ట్ పోయినందువల్ల మరొక కంపెనీకి ఇచ్చినందుకు నాణ్యత తగ్గింది. సార్ నాణ్యత తగ్గింది అనే విషయంలో మీరు మాట్లాడుంటే దాన్ని ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు అది మాట్లాడలేదు. నాణ్యత లేదు అని చెప్పి దాంట్లో ఇంకొకటి ఏదో